తిరుమల కొండల్లో కోట్లాది భక్తులకు కూడా తెలియని ఒక పవిత్రమైన రహస్య క్షేత్రముంది. అది సాధారణ గుడి కాదు, త్రేతాయుగపు జ్ఞాపకాలను ఇప్పటికీ మోస్తున్న దివ్యస్థలం. సాక్షాత్తు సీతాదేవి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి క్షేత్రం. ఋషులు రామనామ జపం చేసి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించిన పవిత్ర భూమి. అదే తిరుమలలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు GKI 312. ఈరోజు మనం తిరుమలలోని ధర్మగిరి ప్రాంతంలో ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరసేన సంచరించిన పవిత్ర ప్రదేశంగా ఈ ధర్మగిరి ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో ఋషులు, సాధువులు ఇక్కడ శ్రీరామ నామజపం చేస్తూ ఆంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందేవారని చెబుతారు. శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గమధ్యంలో ధర్మగిరి వేద పాఠశాలకు వెళ్లే రూట్లో ఈ ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్లే మార్గం మొత్తం దట్టమైన పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. ఈ టెంపుల్ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అందుకే ఈ పవిత్ర సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఈ ప్రాంతాన్ని ధర్మగిరి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని స్వామివారు ఉత్తర ఈశాన్య దిశ వైపు ధ్యానం చేస్తున్నట్టుగా దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామివారితో పాచికలాడిన హదిరాం బాబాజీ ఈ ప్రాంతంలో ధ్యానం చేసి అడవి మార్గం గుండా జపాలి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకునేవారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతం ధ్యానానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వానరాలు, మలబార్ ఉడతలు స్వేచ్ఛగా సంచరిస్తూ ప్రకృతి అందాన్ని మరింత పెంచుతాయి. ఇక్కడ శ్రీవారి నామంతో పోలిన ఒక స్వయంభూ వృక్షం కూడా ఉంది. ఆ చెట్టుకు వచ్చే పూలతో స్వామివారికి అర్చనలు నిర్వహిస్తారు. ఆలయ గోడలపై అభయాంజనేయ స్వామివారి దివ్య రూపాలు, ధ్యాన చిత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ప్రతిరోజు ఇక్కడ అభిషేకాలు, ఆకుపూజలు, వనమాల సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉత్తరాది నుంచి వచ్చే సాధువులు, సన్యాసులు ఇక్కడ రామనామ జపం చేస్తూ స్వామివారిని ధ్యానం చేసి తరువాత జపాలి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ప్రాంతం భక్తులతో కళకళలాడిపోతుంది. 12వ తేదీన జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో నేను కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అదృష్టం పొందాను. ఆ రోజు మొత్తం ధర్మగిరి ప్రాంతం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిపోయింది. భక్తుల భజనలు, గంటల నాదాలు, వేద మంత్రాలు, స్వామివారి అలంకరణ చూడగానే మనస్సుకు ఒక అద్భుతమైన భక్తి భావన కలుగుతుంది. అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయంలో ఆ రోజు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతి జీవితాంతం మరిచిపోలేనిది. స్వామివారి దర్శనం చేసిన క్షణంలో మనస్సంతా ప్రశాంతంగా మారిపోతుంది. ప్రధాన అర్చకులు చెప్పిన ప్రకారం ఈ అభయ ఆంజనేయ స్వామివారు స్వయంభూ క్షేత్రంగా ప్రసిద్ధి చెందారు. రామనామ జపంతో భగవంతుడితో ప్రత్యక్షంగా మాట్లాడిన హదిరాం బాబాజీ ఈ పవిత్ర మార్గంలో సంచరించారని చెబుతారు. ఈ ప్రాంతం మొత్తం భక్తి, ధ్యానం, రామనామ మహిమతో నిండిపోయి ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఒక్కసారైనా ఈ శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించాలి. భక్తితో ధ్యానం చేసి మన కోరికలను స్వామివారికి తెలియజేస్తే తప్పకుండా అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన GKI 312 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని తిరుమల రహస్యాలు, దేవాలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.